హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న ఈ కలర్‌ఫుల్ పొడి పాత రోజుల్లో అయితే అండి ఎవ్వరింట్లో అయినా ఈ పొడి డబ్బా లేకుండా ఉండేదే కాదు. ప్రతి ఇంట్లో ఉండేది ఈ డబ్బా. అంత ఇంపార్టెంట్ ఉన్న ఈ పొడిని మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాం. దీనికోసం శనగపప్పు, కందిపప్పు, ఉలవలు, పెసరపప్పు, మినప్పప్పు, కారము, తర్వాత ముప్పావు కప్పు సాల్టు, 50 గ్రాములు జీలకర్ర, ఒక చిన్న ఇంగువ ముద్ద వీటన్నిటిని రెడీ చేసి పెట్టేసుకొని, స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని, ఇది ఇనప మూకుడు ఎందుకు పెట్టానంటే అండి, ఇందులో వేయిస్తేనే మంచి రుచొస్తాయండి పప్పులెప్పుడైనా. ఈ పొడులకు కానీ, కారప్పొడి అలాంటి వాటికి వేటికైనా ఇనప దాంట్లో అయితేనే బాగా మంచి రుచొస్తుంది. ఈ ఉలవలు 100 గ్రాములు తీసుకున్నాం. అన్ని పప్పులన్నీ 100 గ్రాములు తీసుకున్నామండి. ఉలవల్లో మంచి ఫైబరు, ప్రోటీను ఉంటాయి కదా! మంచి వెయిట్ లాస్‌కి కూడా బాగా పనిచేస్తుంది ఈ ఉలవలు. అలాగే మంచి శక్తిని కూడా ఇస్తుందని, అలాగే హార్స్‌కి వాటికి కూడా పెడతారు కదా! అందుకే మంచి బలాన్ని, స్ట్రెంగ్త్‌ని ఇస్తాయని. ఇలాంటి పప్పులన్నిట్లో మంచి ఫైబరు, ప్రోటీను ఉంటాయి కాబట్టి ఈ పప్పులన్నిటిని ఎంచుకున్నారనమాట. వీటన్నిటిని ఒక రోజంతా ఎండలో పెట్టానండి. అందుకే త్వరగా వేగిపోతున్నాయి. చక్కగా అన్నిటిని కొంచెం సేపు వేయించగానే మంచి సువాసన వస్తుంది. అలా వాసన రాగానే వీటన్నిటిని తీసేసుకుందాం. ఇలా ప పెసరపప్పు కూడా వేయించేసుకొని తీసుకున్న తర్వాత, మనం తీసుకున్న ఈ 50 గ్రాముల జీలకర్రని కూడా ఇందులో వేసేసి వేయిద్దాం. జీలకర్ర వేయిస్తుంటేనే మంచి వాసనొస్తుంది కదండీ! ఇంగువ. ఈ పప్పులన్నీ కొంచెం ప్రోటీన్ ఉన్నా కూడా హెవీ కదా! అందుకనమాట ఈ జీలకర్ర, ఇంగువ కూడా. 2 స్మెల్ ఇవ్వటమే కాదు, డైజెషన్ కూడా బాగా పనిచేస్తాయి. ఈ ఇంగువ అంటే వేయించిన తర్వాత పొంగుతుంది. అది కొంచెం చల్లారిన తర్వాత దాన్ని చిన్న ముక్కలు చేసేసి ఇందులో కలిపేసుకొని, వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. ఇది అండి పిల్లలకు కానీ, పెద్దలైనా ఎవరు తిన్నా మంచి బలము శరీరానికి, అలాగే బోన్స్‌కి కూడా మంచి బలాన్నిస్తుంది. పెళ్ళిళ్ళ సైతం ఇది లేకుండా అస్సలు జరిగేది కాదు కదా! ముందుగానే వారం రోజుల ముందు నుంచే ఈ పొడి తయారు చేసి పెట్టుకునేవాళ్ళు పెళ్ళిళ్ళప్పుడు కూడా. అప్పుడు తిరగళ్ళలో ఇసిరేవాళ్ళు కదండీ! ఇంకా మరీ రుచిగా ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఇలా చేసుకుంటే మనకు కూడా మంచి రుచొస్తుంది. ఈ కొలతలతో చేసుకుంటే. ఈ పప్పులన్నిటికి 2 కప్పులు కారం వేశానండి. ఇందులో 1 కప్పు కారం కాశ్మీరీ కారం. ఇది కారం ఉండదు. మంచి కలర్ కోసం వేస్తున్నాను. మీరు 1½ కప్పు కారం వేసుకోండి ముందు. చూసుకున్న తర్వాత ఒకవేళ తక్కువైతే అప్పుడు పొడులే కదా కలుపుకోవచ్చు. సాల్ట్ గానీ, కారం గానీ చివర్లో చూసుకొని ఒకసారి అప్పుడు కలుపుకోవచ్చు కావాలంటే. ఇవి ఎలా ఎగ్జాక్ట్‌గా సరిపోతాయి ఈ కొలతలు. ఇలా మొత్తం తయారు చేసి బౌల్‌లో తీసుకున్న తర్వాత, మనం వేడి వేడి అన్నంలో ఈ పొడేసుకొని టేస్ట్ చేద్దాం. ఇది ఒక్కటుంటే చాలు కదండీ! మనం ఎప్పుడన్నా బయటికెళ్ళొచ్చినా కూడా కూర ఏదన్నా ఓపిక లేక వండలేకపోయినా అన్నంలో ఈ పొడేసుకొని బాగా నెయ్యి తగిలించేసి తిని పెరుగన్నం తిన్నామంటే హెవీ కాక ఇంకేంటి చెప్పండి? విందు భోజనం అంత హెవీగా ఉంటుంది. చక్కగా నెయ్యి పిల్లలనుకోండి ఇంకొంచెం ఎక్కువ తగిలించేయండి పర్లేదు. 2 స్పూన్‌లేసినా కూడా పిల్లలకి మంచి బలం కూడా కదా! కొంచెం ఎక్కువేసినా పర్వాలా పిల్లలు చక్కగా తినేస్తారు. ఇలా కలిపి టేస్ట్ చేద్దామా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.